గాయ్స్ జై శ్రీరామ్ జై శ్రీ గణేష్ అందరికి. నేనైతే ఈరోజు కడతాత్ బడా గణేష్ దగ్గరికి వచ్చాను. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, బడా గణేష్ అయితే ఉన్నాడు. నేను అక్కడ ముందుకెళ్ళి వర్క్ ఎంత వరకు వచ్చిందో మీకు అప్డేట్ ఇస్తాను. ఒకసారి మొత్తం వీడియో అయితే చూసేయండి. చూసుకోండి గాయ్స్, కన్యక పరమేశ్వర అమ్మవారికి అయితే ఫస్ట్ లేయర్ పెయింటింగ్ అయితే అయిపోయింది. ప్లస్ ఆర్నమెంట్స్ కూడా అయితే చేసేసారు చూడండి. ఆర్నమెంట్స్కి అయితే పెయింట్ అయితే వేసారు చూడండి, గోల్డ్ కలర్ అయితే వేసారు చూడండి. టోటల్గా మొత్తం అయిపోయింది. ఓన్లీ అమ్మవారికి పెయింటింగ్ ఒకటైతే బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఆర్నమెంట్స్కి అయితే మొత్తం గోల్డ్ కలర్ అయితే వేసారు. చాలా బాగుంది, అమ్మవారికి చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ముక్కు పుడక కావచ్చు, కిరీటం కావచ్చు, ఆర్నమెంట్స్ మెడలో, చేతికి చీర చీరంచు మొత్తం, నడుముకి వడ్డారం కూడా చూడండి, మొత్తం గోల్డ్ కలర్ అయితే వేసారు. ఆల్మోస్ట్ ఇక్కడ కాళ్ళకు కూడా చూడండి, చీరకి చీరకైతే మొత్తం గోల్డ్ కలర్ అయితే వేసారు మొత్తం. ఇక్కడ నుంచి మన స్వామివారి దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది పెయింటింగ్ అయితే. ఇక్కడ పూరి జగన్నాథ స్వామికి కూడా పెయింటింగ్ అయితే ఫస్ట్ లేయర్ పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకోండి, పూరి జగన్నాథ స్వామికి కూడా మనకి ఆర్నమెంట్స్కి అయితే గోల్డ్ కలర్ వేసారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఆర్నమెంట్స్ అయితే వేస్తారు చూడండి. ఇక్కడ స్వామివారి పాదాలకు కూడా ఫస్ట్ లేయర్ పెయింటింగ్ అయితే మొన్ననే అయిపోయింది. ఆ వీడియో అయితే పెట్టాను నేను నా యూట్యూబ్లో, ఒకసారి చూడకపోతే చూడండి ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే. ఇక్కడ స్వామివారి పంచకు కూడా గోల్డ్ లేయర్ అయితే వేసారు చూడండి. ఆల్మోస్ట్ పై దాకా అయితే స్వామివారికి గోల్డ్ లేయర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. పైన కూడా చూసుకోవచ్చు, అక్కడ పైన కట్టెలడ్డం ఉండేవాడు కనబడలేదు మనకి. ఇక్కడ ఐగ్రేవ్ స్వామికి కూడా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇక్కడ కూడా మొత్తం గోల్డ్ లేయర్ తీసేసారు హైగ్రేవ్ స్వామికి కూడా. టోటల్గా అమ్మవారికి కానీ హైగ్రేవ్ స్వామి కానీ టోటల్ గోల్డ్ కలర్ తీసేసారు. ఫస్ట్ లేయర్ పెయింటింగ్ అయిపోయింది. బార్డర్స్ మొత్తం గోల్డ్ కలర్ తీసేసారు చూడండి. పైన కూడా చూపిస్తున్నాను చూడండి. అక్కడ స్వామివారి పంచ మొత్తం ఓవరాల్ పంచ, చెయ్యి, కిరీటము, మళ్ళీ చెయ్యి మొత్తం మన లడ్డు కూడా మొత్తం అయితే కలర్ గోల్డ్ కలర్ తీసేసారు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మొత్తం. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఇంకా అవుట్ లేయర్ అయితే ఏమేమి ఉందో ఆర్నమెంట్స్ కానీ ఇంకేదన్నా కానీ గణేశునికి అయితే స్వామివారికి అయితే మొత్తం గోల్డ్ కలర్ అయితే వేసేసారు మొత్తం. ఆల్మోస్ట్ అయితే గోల్డ్ కలర్ వేసేసారు. ఇక్కడ నుంచి ఇంకేంటంటే లైక్ ఫస్ట్ ఇయర్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత గోల్డ్ కలర్ అయితే బార్డర్స్ వేసారు కదా, తర్వాత మళ్ళీ పెయింటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూసుకోవచ్చు, ఇక్కడ పూరి జగన్నాథ స్వామి కూడా మొత్తం ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. జూమ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఆర్నమెంట్స్ అయితే అయిపోయింది మొత్తం ఆల్మోస్ట్. చూసుకోవచ్చు, నాకు పైనకైతే అలౌ లేదు కాబట్టి నేను కింద నుంచో చూపిస్తున్నాను. పైనకి అలౌ ఉంటే నేను పైకి కూడా వెళ్ళి చూపిస్తుండేనేమో. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మళ్ళీ గజ్జలమ్మదేవి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, పెయింటింగ్ అయితే అయిపోయింది గజ్జలమ్మదేవి కూడా. చూసుకోవచ్చు, ఇక్కడ గజ్జలమ్మదేవి కూడా ఫస్ట్ లేయర్ పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ కూడా బార్డర్స్, అమ్మవారి చీర మొత్తం ఆల్మోస్ట్ అన్ని గోల్డ్ కలర్ అయితే వేసేసారు చూడండి. అమ్మవారి ముఖంకి అయితే జూమ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. చూడండి, అమ్మవారి ముఖం అయితే చాలా బాగా చేశారు చూడండి. అక్కడ చూడండి, మళ్ళీ కిరీటము, ముక్కుడు పుడక అంతా మొత్తం ఆల్మోస్ట్ మొత్తం అంతా అయితే గోల్డ్ లేయర్ తీసేసారు చూడండి. ఫస్ట్ లేయర్ పెయింటింగ్ అయిపోయి బార్డర్స్ మొత్తం గోల్డ్ లేయర్ వేసేసారు. చూసుకోవచ్చు, నన్ను పైకైతే అలౌ చేసేసారు. అన్న వాళ్ళకి అడిగాను, అన్న వాళ్ళకి అడిగితే అలౌ అయితే చేయలేదు. ఆల్మోస్ట్ అక్కడ పెయింటింగ్ అయితే నడుస్తుంది. ఇంకా ఇక్కడ పెయింటింగ్ అయితే నడుస్తుంది. బ్యాక్ సైడ్ పెయింటింగ్, కుండల పెయింటింగ్ అయితే చేస్తున్నారు చూడండి. ఇక్కడ నుంచి చూడండి, చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పెయింటింగ్ అయితే చేస్తున్నారు. స్వామివారి పక్కన కొండ దానికి ఫస్ట్ లేయర్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు. ఒక అతను కింద వేస్తున్నాడు, ఒక అతను పైన వేస్తున్నాడు. ఇంకా వర్క్ అయితే చాలా ఉంది వర్క్. ఇక్కడ నుంచి చూడండి, బాగా అనిపిస్తుంది. జూమ్ చేస్తున్నాను. స్వామి చేతులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ పైన కూడా గోల్డ్ లేయర్ తీసేసారు చూడండి. ఇక్కడ చూడండి, స్వామివారి ఆర్నమెంట్స్ అవి. నేను మళ్ళీ రేపు వస్తాను, మళ్ళీ అప్డేట్ ఇస్తాను.
ఇక్కడ ఎంతవరకు వచ్చింది వర్క్ అన్నది నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను మీకు. సో కొత్త వాళ్ళ వలన నా వీడియో చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.